ప్రపంచంలో తొలి కార్మిక రాజ్య స్థాపకులు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ విఐ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఆదివారం ఉదయం సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్లో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, సీనియర్ కామ్రేడ్ సిహెచ్ సత్యనారాయణ రాజులు లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ విఐ లెనిన్ అని కొనియాడారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ లెనిన్ మహాశయుడు రష్యన్ ప్రభుత్వం కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటానికి మరియు దేశంలో భారీ పరిశ్రమల నిర్మాణానికి ఎనలేని సహకారం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, సిహెచ్ వేణులతో పాటు నర్లా ఈశ్వరి, వర్మ, ఏ ఏడుకొండలు, భూలక్ష్మి, నాగలక్ష్మి, సతీష్, రవి, కె రాజుబాబు, వెంకటరమణ, చంద్రరావు, నాగేశ్వరరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. బొంబాయిలో ఉన్న కార్మిక వర్గం 6 రోజులు సమ్మె చేసింది. ఈ సమ్మెని మెచ్చుకుంటూ కార్మిక వర్గ గొప్పతనాన్ని లెనిన్ మహాశయుడు కూడా ప్రస్తావించిన చరిత్ర ఉన్నది. భారతదేశం స్వాతంత్రం సాధించిన తర్వాత సోషలిస్టు ప్రణాళికలు అమలు చేయడం విషయంలో కానీ, ఇనుము ఉక్కు ఫ్యాక్టరీలకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కానీ, అనేక రకాలుగా ప్రభుత్వ రంగ సంస్థలను భారతదేశంలో స్థాపించుకుని అభివృద్ధి చేసుకోవడానికి అద్భుతమైన సహకారాన్ని రష్యా మనకు అందించింది. ప్రపంచంలో అనేక దేశాల్లో జాతీయ విముక్తి పోరాటాలకి ఒక దారి చూపింది రష్యన్ విప్లవం. అటువంటి విప్లవాన్ని, మార్క్సిజాన్ని అభివృద్ధి చేసి, లెనినిజం గారు అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన గొప్ప సిద్ధాంతకారుడు, గొప్ప మానవతావాది, మహనీయుడు లెనిన్. ఆయన శతవర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ప్రజానీకానికి ముందుగా కష్టజీవులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన ఏ సందేశం ఇచ్చారో అందరూ కూడా గమనించాలి. ఆయన్ని అధ్యయనం చేయాలని కోరుతున్నాం. మార్క్సిజం, లెనినిజం భారతదేశ పరిస్థితులకి అన్వయించుకుంటూ ఈ దేశంలో కూడా సమసమాజాన్ని స్థాపించాలని సిపిఎం పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఈ సందర్భంగా లెనిన్ మహాశయునికి మరొకసారి ఘనమైన జోహార్లు అర్పిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న దేశాలకి సంబంధించిన సబ్జెక్ట్ కింద భావించారు. లెనిన్ అలా చెప్పలేదు, ఇది వలస దేశాలకు కూడా చెందినటువంటిదని అన్నాడు. భారతదేశంలో కూడా ఆనాటికి ఉన్న పరిస్థితుల్లో ఒక విప్లవం వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన. భారతదేశంలో రాలేదు, కానీ వలస దేశాల్లో వచ్చే అవకాశం ఉందని అన్నాడు ఆయన. చైనా ఒక వలస దేశమే, నార్త్ కొరియా వలస దేశమే, వియత్నాము వలస దేశమే, లావోస్ కూడా వలస దేశమే. ఇప్పుడు నేను చెప్పిన ఈ వలస దేశాలు అన్నింటిలోనూ కూడా విప్లవాలు వచ్చినాయి. ఆ రకంగా సోషలిజం వచ్చింది. లెనిన్కి ముందు వాళ్ళు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో సోషలిజాన్ని గురించే చెప్పారు. లెనిన్ చెప్పింది ఏంటంటే, ఆ దేశాల్లో వస్తాయి, ఈ దేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. ఈ పోరాటం ఏదో ఏ సారము భావము లేకుండా జరిగిపోతుందేం కాదు. మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్ వాళ్ళ బోధనల్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళే ఈ పోరాటాన్ని నడపగలుగుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కామెంట్స్